ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని నిరసనకు దిగారు. ఇదే విధంగా 2023లో తమ సమస్యల పరిష్కారం కాలేదని, కనీసం కొత్త సంవత్సరంలోనైనా అవ్వాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీల సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుతూ దేశ రాష్ట్రం మొత్తం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే 21 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మాత్రం సంతోషం లేదు, 2024 సంవత్సరం మాకు ఇంకా చీకటిలోనికే వచ్చామని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. 21 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈరోజు కొత్త సంవత్సరము అయినప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అయితే ప్రజలందరూ కూడా చక్కగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంటే మేము ఈ టెంటల కింద ఈ ఎండల్లో మా డిమాండ్ల కోసం పోరాడుతున్నామని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఛానల్కి అలాగే మా అందరి తరపున ప్రభుత్వానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ ప్రభుత్వం ఉంటేనే మేమున్నాం కాబట్టి ప్రభుత్వానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా బాధల్ని 2023 మా సమస్యలు ఎలాగూ తీరలేదు, 2024లోనైనా గట్టెక్కుతాయేమో, మేము ఒక కొలిక్కి వస్తామేమో అనే ఉద్దేశంతో ఈరోజు కొత్త సంవత్సరం అయినప్పటికీ ఈరోజు సమ్మెకి రావడానికి మేము సిద్ధపడ్డాము, సమ్మెకి వచ్చాం కూడా. అయితే అమ్మ చూసుకుంటే కొత్త సంవత్సరము అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే తెల్లవారి నుంచి పాపం మీ టెంటల కింద అంటే ప్రభుత్వం మీతో పలు దఫాలుగా చర్చలు జరిపేప్పటికి కూడాను మీ కోరికలు ఏవైతే ఇంకా తీరలేదు. ఈ కొత్త ఏడాది కూడా మీరు ఈ విధంగా సమ్మెలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ? చాలా బాధాకరంగా ఉందండి. ఈ కొత్త సంవత్సరంతో మేము కూడా అందరిలానే ఆనందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారో అందులో మేము కూడా అలానే కోరుకున్నాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లోన ఏ మాత్రం కూడా మా పైన అభిమానం కానీ స్పందన కానీ ఏం లేదు. ఎంతసేపు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బొత్త సత్యనారాయణ కావచ్చు, వసశ్రీ చరణ్ కావచ్చు, మీరు విధుల్లోకి చేరండి అమ్మా, మీ సమస్య పరిష్కరిస్తాము అనే చెప్తున్నారా కానీ ఈ రోజు రేపో పరిష్కారం చేస్తాము, మీరు విధుల్లోకి వెళ్ళండి అని ఏ నాయకులు కూడా మాకు ఈరోజు చెప్పట్లేదు సార్. మాకు బాధాకరంగానే ఉంది. కొత్త సంవత్సరంతో కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇలా టెంట్ల కింద కూర్చోవడము, అందరూ అలా ఆనందంగా ఉంటే అవునా మేము ఎంత బాధపడుతున్నాము, ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు అనే ఒక ఆవేదన అయితే మాలో ఉంది సార్. అమ్మ చెప్పండి అమ్మ, గత ఏడాది పిల్లలతో బాల్యంతులతో మీ అంగన్వాడీ సెంటర్లో స్వీట్లు పంచుకొని నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ ఏడాది ఇలా టెంటల కింద వచ్చి ఉండడం ఎలా అనిపిస్తుంది? మాకు నేటి నుంచి 21 రోజు సమ్మె చేసినాం సార్. అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉంటారు. చాలా బాధాకరంగా హెల్పర్లు టీచర్లు చాలా బాధాకరంగా ఉన్నారు. జగనన్నని నమ్మి మేము నిధుల్లో నుంచి బయటికి రోడ్డు ఎక్కాము. కానీ జగనన్న మా బాధని అర్థం చేసుకొని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు జరుపుకున్నట్లుగా సాయంత్రానికి మా బాధలన్నీ కష్టాలని నివారించి మా నిధుల్లోకి మేము వెళ్ళిపోయినట్టుగా అతనికి ఎంత తోస్తే అంత జీతాన్ని మాకు పెంచి మా విధులు మేము నిర్వర్తించుకున్నట్లు అతను మాకు తీర్మానాన్ని ఇస్తారని ఆశిస్తూ మా హృదయపూర్వక ధన్యవాదాలని జగనన్నకి సమర్పించుకుంటున్నాం సార్. మేము ఈ రోజు నుంచి నిధుల్లో రేపు చేరిపోయేలాగా జగనన్న మాకు ఆశల్ని కల్పిస్తారని, మా బాధలను నివారణ చేస్తారని అతనికి కోటి ఒక్క నమస్కారాలు చేస్తూ మా బాధల్ని చెప్పుకుంటూ అతన్ని మా సమస్యల నుండి నివారణ చేయమని జగనన్నకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అది చూసుకుంటే ఏదో గత 2023 సంవత్సరం ఏడాది పూర్తిగా గడిచిపోయింది. 2024 సంవత్సరంలో కూడా ఏదైతే ఈరోజు జనవరి 1 నూతన సంవత్సరం ఈ రోజైనా సరే సాయంత్రం కల్లా ఆయనకి ఎంత తోస్తే అంత మాకు జీతం పెంచే విధంగా చేస్తే మేము విధుల్లోనికి హాజరవుతామైతే అంగన్వాడీలు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.